బాగున్నానండి. నమస్తే సార్. చదువురా నేను వస్తాను. మొన్న దెబ్బలో మీరు నా ఇంటికి వచ్చినప్పుడు కాసేపు ఒక అరగంట మీరు తీసుకుని దానికి సంబంధించిన మీటింగ్ యొక్క సక్సెస్కి సంబంధించిన ప్రోగ్రామ్ని ఏ రకంగా డిసైడ్ చేయాలని జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలందరినీ వస్తారనేది కాదు, ఎక్కడ చూసినా కిక్కేసుకోవాలి. మొత్తం మనం ప్రదేశంలో 40-50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా 40-50 కిలోమీటర్లు మించి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మా సత్యనారాయణ గారు చెప్పాలి. పాలకొల్లి నర్సపూర్ వెళ్ళినా ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. తాడేపల్లి కూడా ఒకటే దూరం, మిగతా ఉండి మేము అన్ని దగ్గరే ఉంటాయి. అందువల్ల మ్యాక్సిమం 40-50 కిలోమీటర్ల రేడియస్. దగ్గర ఏంటి 20-25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు రావడం పెద్ద కష్టమే కాదు. అందువల్ల దాని మీద ఎక్కువ దృష్టి సారించాలని ఇన్ఛార్జీలు ముఖ్యంగా మీ ఏరియాలో ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి అందరూ కలిసి వచ్చేలాగా ఇవాళ మండలంలో ఆచరణకు సంబంధించి మండలాధ్యక్షుల మీద బాధ్యత ఉంది. మండల పార్టీ కమిటీల మీద వారి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది రావాలి, ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ కాదు. బస్సు ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఎవరు మనకి ఎవరు బస్సులు ఎవరు ప్రైవేట్ బస్సులు దొరికితే చూడండి. ఎందుకంటే చాలా వరకు ఈ బస్సులు శబరిమల వెళ్ళినాయి. శబరిమల నుంచి వస్తే ప్రైవేట్ బస్సులు దొరుకుతాయి. వాహనాలు ఏది దొరికితే అది ఇందాక చెప్పాను. మోటార్ సైకిల్ మీద వస్తారా, ఆటోలో వస్తారా? ఆటోలు కూడా బాగా దొరుకుతాయి. ఆటోలో రావచ్చు, చిన్న వ్యాన్ మీద రావచ్చు, ట్రాక్టర్ మీద రావచ్చు. మన జన సమీకరణ ఎక్కువగా సాంద్రత ఎక్కువగా నా ప్రదేశానికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. సౌకర్యాలు చేయడంలో వారికి మంచినీరు కానీ వారి సౌకర్యాలు కల్పించడంలో మ్యాక్సిమం కార్యక్రమం తీసుకోమని అందరూ విజ్ఞప్తి చేస్తూ మనందరం కలిసి ఇక్కడి నుంచి 7వ తారీఖు విజయవంతం చేసేదాకా అందరం ఇదే పని మీద ఉన్నాం. చలో ఆచరణ అనే పిలుపుతోటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని మీ అందరికి సౌకర్యంగా మనం చేస్తూ పెద్దలు మాట్లాడమని కోరుకుంటూ